తెలుగుదేశం పార్టీ, జనసేనల ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. బీజేపీ ఆలయాల పరిరక్షణ కోసం మొన్ననే హైందవ సంకారం కూడా నిర్వహించింది. ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరం భూమి ఇస్తే అతనికి 1000 గజాలు డొమెస్టిక్, 200 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తున్నారు సిఆర్‌డీఏ పరిధిలో. ఇప్పుడు కాగితాలు ఇచ్చారు. మిగతాది భూమి ప్లేస్ కూడా చూపెడతామంటున్నారు. 12 ఏళ్ల తర్వాతనే ఏదో ప్రయత్నం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రజా రాజధాని అని వీళ్ళు ఈ మధ్యన పదం వాడుతున్నారు అనుకోండి. ప్రజా రాజధాని అమరావతి విస్తరణకు రెండో విడతలో తుళ్ళూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియను సిఆర్‌డీఏ యంత్రాంగం ముమ్మరం చేసింది. అక్కడున్న ఆలయాల భూముల్ని భూ సమీకరణ కింద తీసుకుంటామని సిఆర్‌డీఏ ప్రకటించడంతో కార్యనిర్వహణాధికారులు వివరాలను జిల్లా దేవాదాయ అధికారులకి పంపించారు. వీటిని ఆలయ రికార్డులో మరోసారి పరిశీలించి హక్కులు విస్తీర్ణం నిర్ధారించుకున్న జిల్లా అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్కి నివేదిక పంపించారు. తొలి విడత భూ సమీకరణ కింద ఇచ్చిన ప్రయోజనాలనే ఇప్పుడు కూడా ఆలయ భూములకు వర్తింపజేస్తున్నట్టు స్పష్టత రావడంతో అధికారులకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల సంయుక్త పాలనాధికారుల ఆధ్వర్యంలో బృందాలు గ్రామాల్లో పర్యటించి ఆలయ భూముల్ని నిర్ధారించాలట. ఏంటి అంటే ఎండ్రాయిలో 46 ఎకరాలు, పెదమొద్దూరులో 22 ఎకరాలు, కర్లపూడిలో 117 ఎకరాలు, వైకుంఠపురంలో 394 ఎకరాలు, పెదపరిమిలో 112 ఎకరాలు, వడ్డమాన్లో 139 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 292 ఎకరాలు తీసుకుంటున్నారట. మరి వీటికి బదులుగా ఆ గుళ్ళకి ఏమిస్తారు? ఇదే తేలాల్సి ఉంది.